ఛానల్ చూస్తున్న అందరికీ నమస్కారం అండి. అలాగే ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కన్య రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025 జూన్ 21, 22, 23 తారీఖుల్లో కన్య రాశి వారి యొక్క పరువంతా కూడా గంగలో కలుస్తుంది. మరి ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి, మీకు జీవితంలో ఎలాంటి క్లిష్టమైన పరిస్థితి వచ్చినా, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ప్రతి సమస్యకి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. స్త్రీ పురుషులకు వశీకరణం కూడా చేయబడును. అంతేకాకుండా ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలైనా జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా మీ టైం తీసుకొని మీరు రావాలా, అందుకు మేము రాలేము అనే సమస్య కూడా మీకు లేకుండా మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఫోన్ ద్వారానే మీ యొక్క సమస్యను తీర్చబడను. మరీ ముఖ్యంగా ఫోన్ ద్వారా జ్యోతిష్యం కూడా చెప్పబడను. అయితే ప్రేమ సమస్యలు కానీ, పెళ్లి సమస్యలు కానీ, మనోవేదన, మీరు ఏదైనా ఒక విషయంతో బాధపడుతున్నా, అలాగే శత్రు సమస్యలు, మిమ్మల్ని ఎవరైనా సరే వేధిస్తున్నా అది కూడా మీకు తెలియకపోయినా, అంతేకాకుండా చిన్నపిల్లల పొరపాట్లు ఏవైనా ఉన్నా, భార్యాభర్తల సమస్యలు, అంతేకాకుండా విడాకులకు సంబంధించిన సమస్యలు, ధన సమస్యలు, ఇలా సమస్య ఏదైనా సరే పరిష్కారం ఒక్కటే అని చెప్పొచ్చు. అదే జాతకం చెప్పబడును శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అని చెప్పొచ్చు. అయితే మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం అనేది ఉంటుంది. స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100కి 100% పరిష్కార మార్గం కూడా చూపిస్తారు. గురువు గారికి నమ్మకంతో మీరు ఒక్కసారి కాల్ చేసి చూడండి, మీ సమస్య ఇక ఉండకుండా పోతుంది. అయితే గురువు గారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9000556240. కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా మీరు శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో మీ జాతకాన్ని చెప్పించుకోండి. ఆ తర్వాత మీకు లైఫ్లో అంతా సంతోషమే ఉంటుంది. ఎలాంటి బాధలు అనేవి ఉండవు. వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏంటి అనే వివరాలను ఈ వీడియో మనం వివరంగా తెలుసుకుందాం. అంతేకాకుండా వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సరికొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రాశి వారి గురించి తెలుసుకోవాలి అంటే మంచి చెడు అన్ని విషయాల్లో వీరు ఆలోచిస్తారు. ఏ పనైనా సరే మంచిగా తలపెడతారు. ఆ పనిలో విజయం దక్కే వరకు కష్టించడం, శ్రమించడం, ఎక్కువగా కష్టపడడం వీరి యొక్క లక్ష్యం. మీరు అస్సలు కూడా నిరాశ అనేది చెందరు. వీరు అందరికీ కూడా మరింత ఎక్కువ ఉత్సాహాన్ని అయితే ఇస్తారు. ఎదుటి వారితో ఏ విధంగా పని చేయించుకోవాలో వీరికి బాగా తెలుసు. అలా అని అందరినీ కష్టపెట్టే నైజం వీరికి ఉండదు. మోసం చేసే తత్వం అసలు కూడా వీరికి ఉండదు. ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర నుంచి సులువుగా వీరు తీసుకోరు. వీరితో పాటుగా అందరూ కూడా బాగుండాలి అనే తపన వీరికి ఉంటుంది. అందరితో నవ్వుతూ నవ్విస్తూ వీరు ఉంటారు. అయితే వీరి యొక్క దిన ఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే ఈ రాశి వ్యక్తులు ఈ రోజున వీరి ముఖంలో కాస్త ఎక్కువగా బాధ కనిపిస్తుంది. అది ఎంత దాచినా దాగదు. పరువు పోయేటటువంటి ఒక సంఘటన వీరికి జరుగుతుంది. చెయ్యని తప్పుకు వీరు కష్టాన్నైతే అనుభవించబోతున్నారు. ఒక నింద అనేది వీరి మీద పడుతుంది. ఈ నింద మొయ్యలేక మీ గుండె అల్లాడిపోతుందని చెప్పుకోవాలి. అది మీరు పనిచేసే చోట కావచ్చు, మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు, లేదా ఏదైనా ఉద్యోగం చేసే చోట కావచ్చు, ఎక్కడైనా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు. ఇక ఆరోపణ అయితే మీరు ఎదుర్కోబోతున్నారు. ఈ యొక్క ఆరోపణ నిజం కాదని మీకు తెలుసు. అలాగే మీ ప్రియమైన వారికి కూడా ఈ విషయం తెలుసు. ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల యొక్క మద్దతు ఎంతో ఊరటనిస్తుంది మీకు. కానీ ఒక పక్క బాధ, మీ యొక్క బాధ ఎక్కువగా ఉంటుంది. ఆలోచిస్తూనే ఉంటారు. అధికంగా మీరు ఆలోచిస్తారు. ఓవర్ థింకింగ్ అంటారు కదా, ఆ రేంజ్లో ఆలోచిస్తారు. ఇక ఈ సంఘటన జరగకుండా ఉండాల్సిందని మీరు వేదనకి గురవుతారు. మీ యొక్క పరువు అనేది ఈ రోజున ఇలా పక్కపోతోంది అని చెప్పొచ్చు. అంటే ఖచ్చితంగా పోతుంది. ఇక మీరు ఈ ఆరోపణ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ స్థితిగతులు మీకు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఈ యొక్క ఆరోపణ నిజం కాదని మీరు నిర్భయంగా మాట్లాడండి. ఏడ్చి ఆ సమస్యను మీరు పరిష్కరించుకోలేరు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించుకోండి. ఎటువంటి పరిస్థితి వచ్చినా దాన్ని అధిగమించే శక్తి సామర్థ్యాలు భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి అది నిజం కాదని మీరు నిర్భయంగా చెప్పండి. ఒకరి గురించి మరొకరి దగ్గర ఏదైనా విషయాన్ని ప్రస్తావించే సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అది ఎటువంటి విషయమైనా సరే ఒకరి గురించి మరొకరి దగ్గర అస్సలు కూడా ప్రస్తావించవద్దు. ఒకవేళ ప్రస్తావించినా వారికి ఎటువంటి అవకాశం కూడా ఇవ్వకూడదు. మీరు ఏ విషయం అయితే వారితో మాట్లాడుతున్నారో అది పాజిటివ్గా ఉండాలి. కానీ ఒకరి గురించి నెగిటివ్గా అస్సలు కూడా మాట్లాడకూడదు. ఇక ఒక పెద్ద సమస్య అనేది మీ ముందుకు రాబోతోంది. ఈ అంశంలో ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. పై అధికారుల గురించి, తోటి ఉద్యోగస్తులతో నెగిటివ్గా చర్చించొద్దు. మీ మనసులోని విషయాలు ఎవరికీ కూడా తెలియజేయొద్దు. రహస్యంగా, గోప్యంగానే ఉంచండి. ఇలా చర్చించారు అంటే గనక మీపై అధికారుల యొక్క ప్రశంసలు పొందుకోవడానికి బదులుగా ఎవరితో అయితే ఈ విషయాన్ని మీరు చెప్పారో వారు వెళ్ళి ఇంకాస్త 4 మాటలు
మాటలు జోడించి మీ యొక్క పై అధికారులకైతే తెలియజేయడం జరుగుతుంది. మీ గురించి నెగిటివ్గా చెప్పి మిమ్మల్ని బ్లేమ్ చేయడం జరుగుతుంది. అందువల్ల పై అధికారులతో మీరు మాటలు పడవచ్చు. ఇటువంటి వారి విషయాల్లో ఈ రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇక ఈ రాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే చాలా రోజులుగా ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతున్నట్లయితే గనక ఈ రోజున ఆ సమస్య నుంచి బయటపడే మార్గం కూడా వీరికి కనిపిస్తుంది. ఇక ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే గనక ఈ రోజు వారికి కాస్త ఉపశమనం అనేది లభించబోతోంది. కుటుంబ సభ్యులతో సమయాన్ని సరదాగా గడుపుతారు అని కూడా చెప్పవచ్చు. మరి ముఖ్యంగా ఈ విషయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే స్థితిగతులు ఏంటి అనేది మనం కనుక గమనిస్తే ఖచ్చితంగా మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు ఇప్పుడు ఎదురయ్యే ఈ పరిస్థితి చాలా క్లిష్టమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మరీ ముఖ్యంగా మిమ్మల్ని మీరు నిందించుకోకుండా మీరు ఖచ్చితంగా నేను తప్పు చెయ్యలేదు, నేను చాలా నిజాయితీగా ఉంటాను అని మీకు మీరుగా సర్ది చెప్పుకొని ఖచ్చితంగా మీరు ఈ విషయంలో మీకు మీరుగా స్టాండ్ తీసుకోవాలి అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఎక్కువగా ఈ రాశి వారు విజయపథంలో నడవడానికే ఇష్టపడతారు. కాబట్టి మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏ ఉద్దేశంతో అయితే ఆ విషయాన్ని వారికి చెప్పారో ఆ ఉద్దేశాన్ని చాలా క్లియర్గా చెప్పినట్టయితే మీ మనసులో ఎలాంటి దురుద్దేశం లేదు అన్న విషయం వారి మైండ్లోకి చేరుతుంది. కాబట్టి మిమ్మల్ని ఎలాంటి తప్పుడు దోవతో చూడరు అని కూడా చెప్పొచ్చు. అంతేకాకుండా వీరు వైద్య విద్యలో సాంకేతిక విద్యలో కూడా బాగా రాణిస్తారు. ఇక ఈ రాశి వారికి సంగీతం, సాహిత్యం, నటనలో అధికమైన అభిలాష అయితే ఉంటుంది. కోపం కూడా త్వరగానే వస్తుంది. అయితే ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా కోపం కూడా చల్లారబడుతుంది. ఇక ఈ రాశి వారికి అయితే రాజీ లేకుండా శ్రమించడం ఈ రాశి వారితో అధికంగా ఉంటుంది అని చెప్పొచ్చు. అంటే ఎంత కష్టమైనా సరే నేను భరిస్తాను, కానీ పని మాత్రం అనుకున్న టైంకి అనుకున్న విధంగా సక్సెస్ అవ్వాలి అనే కోరుకుంటారు. కష్టానికి ఏమాత్రం వెనకడుగా వెయ్యరు. శ్రమించడానికి వీరు 100% కష్టపడతారు, శ్రమిస్తారు అని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ రాశి వారు అందరికీ కూడా ఒకే స్థాయిలో చూస్తారు. ఒకరిని తక్కువ మరొకరిని ఎక్కువ అనే భేదంతో అస్సలు చూడరు. వీరిలో ఉన్న ఒక గొప్ప లక్షణం ఇది అని కూడా చెప్పొచ్చు. వీరికన్నా క్రింది స్థాయి వారితో ఉన్నవారైనా సరే లేదంటే పై స్థాయిలో ఉన్నవారైనా సరే ఎవరైనా సరే ఎవరికైనా సరే సమానంగా అయితే చూసే మనస్తత్వం వీరికైతే ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి అదృష్టం రావడం అనేది కూడా ఒక కారణమే అని చెప్పొచ్చు. అది ఎందుకంటే వారు ఈ రాశిలో పుట్టారు కాబట్టి. ఇక ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో మనం చూసుకున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. వీరికి గతంలో ఉండేటువంటి అనారోగ్య సమస్యలు అంటే అవి పూర్తిగా తొలగిపోతాయి. ఇక మీరు మంచి ఆరోగ్యం గురించి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు అని కూడా చెప్పొచ్చు. అయితే ఈ రాశి వారికి అంతా కూడా ఈ సమయంలో మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశి నుంచి ఇంకో రాశికి గ్రహాల మార్పిడి అనేది కూడా జరగబోతోంది. అప్పుడప్పుడు కొన్ని అనుకూలమైన పరిస్థితులు అనేది ప్రతి ఒక్క రాశికి ప్రతికూలమైన పరిస్థితులు అనేవి కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ అనుకూలమైన పరిస్థితులు, గ్రహస్థితులు అనేవి ఈ రాశి వారికి అయితే అనుకూలమైన సమయం అనేది రాబోతోంది. కాబట్టి మీరు గ్రహస్థితులు చాలా అద్భుతంగా ఇప్పుడు మూవ్ అవుతున్నాయి అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారు కోరుకున్నటువంటి జీవితాన్ని మీరు ఖచ్చితంగా చూస్తారు. ఈ రాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. అసలు ఈ విషయంలో మార్పులు అనేవి వీరి జీవితంలో అయితే ఈ రోజునైతే కనిపించనున్నాయి. అంతేకాకుండా ఈ రాశి జాతకులు అందరితో చాలా కలివిడిగా కలిసికట్టుగా ఉంటారు. కాబట్టి వీరిపై ఎప్పుడు బురద చల్లుదామా అని అదే ఉద్దేశంతో ఎక్కువగా చూస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కడ ఏ తప్పులో దొరుకుతారా అని వెయిట్ చేస్తూ ఉన్నవారికి వీరు చేసే చిన్న పొరపాటు అనేది వారికి ఒక పెద్ద అస్త్రంలా మారుతుంది. కాబట్టి మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో ఏ విషయం మాట్లాడుతున్నాము అనేది దృష్టిలో ఉంచుకొని మరీ ముఖ్యంగా మీరు ఏ ఉద్దేశంతో చెప్తున్నారు అనేది కూడా చాలా క్లియర్ కట్గా వారికి చెప్పడం అనేది మీరు చేయాల్సిన మొట్టమొదటి పని. లేదు ఇవన్నీ నాకెందుకు, ఈ తలకాయ నొప్పులన్నీ నాకెందుకు అని మీరు అనుకున్నట్టయితే మీరు ఇలాంటి విషయాల్లో మరీ జాగ్రత్త పడి ఎవరికి ఎంతలో షేర్ చేయాలో వారికి అంతలోనే షేర్ చేయండి. అంతేకాకుండా ఎవరికి ఎక్కువగా ఏ విషయాలను షేర్ చేసుకోవడం అనేది మీరు అలవాటుగా అస్సలు పెట్టుకోకండి. ఎందుకంటే ఈ కాలంలో ఒక్కొక్కసారి మనుషుల మనస్తత్వం ఒక్కోలాగా మారిపోతుంది. ఇప్పుడు పాజిటివ్గా ఉన్నవారు రేపు నెగిటివ్గా కూడా అవ్వచ్చు. కాబట్టి అది అంటే ఇప్పుడు మీరు చెప్పిన విషయం అనేది వారికి అస్త్రంగా కూడా మారొచ్చు. కాబట్టి ఎప్పుడు ఏ విషయంలో ఎవరు ఎలా మారతారో తెలియదు. కాబట్టి మీరు ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. మరీ ముఖ్యంగా మీరు మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి అని కూడా చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ రాశి వారు మరిన్ని మంచి ఫలితాలు పొందాలి అని గనక అనుకుంటే ఖచ్చితంగా మీ ఇష్ట దైవారాధన లేదంటే మీ కుల దైవం ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా పూజలు, ముఖ్యంగా నిత్య దీపారాధన అనేది మరీ ముఖ్యంగా చేసుకోవాల్సిన విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిత్య దీపారాధన చేయడం వల్ల ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయి పాజిటివ్గా మారతాయి. మరీ ముఖ్యంగా మీరు అనుకున్న పనుల్లో అన్నిట్లో కూడా ఆటంకాలు అనేవి లేకుండా సక్సెస్ఫుల్గా ముందుకు జరుగుతాయి. మరీ ముఖ్యంగా అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా జరుగుతాయి అని కూడా చెప్పొచ్చు. అయితే
ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరి ముఖ్యంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.